అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ ఎవరన్నా మిస్ అయ్యారా? ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఈ అమ్మాయి అని చెప్పేసి ఎవరన్నా అనుకున్నారా? మిస్ అయితే నాకు చెప్పండి. ఎందుకు వీడియోస్ చేయలేదో నేను చెప్తాను. నా ఫోను పాడైపోయిందనమాట. అది అమ్మ తెచ్చింది. ఎప్పుడో ఇంట్లో వాడుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి నార్మల్ ఫోన్ తెచ్చిందనమాట. అంత క్వాలిటీ ఫోన్ కాదు, మామూలుగా వాడుకోవడానికని తెచ్చింది. నేను దాంట్లో వీడియోస్ చేయడం వల్ల ఏమైందంటే అది స్టోరేజ్ ఎక్కువైపోయి స్టక్ అయిపోయిందనమాట. అస్సలు పని చేయలేదు. ఇంకా నేను షాప్కి తీసుకెళ్తే ఇది పనికిరాదమ్మా వీడియోస్కి కానీ, స్టోరేజ్ కూడా దీంట్లో ఎక్కువ ఉండదు, యాప్స్ అన్నీ ఎక్కువైపోయాయి అని చెప్పేసి అన్నారు. ఇంకా ఏం చేయాలో అని చెప్పేసి చాలా బాధేసింది. ఇంకా ఫోన్ తీసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. కొంతమందికి అనిపించవచ్చు ఫోన్ ఎందుకు అని చెప్పేసి, కానీ నేను చాలా కష్టపడి ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. నాకు అసలు ఏమీ తెలియదు. వేరే వీడియోస్కి కామెంట్ పెట్టడం కూడా నాకు రాదు. అట్లాంటిది నేను చాలా నేర్చుకొని స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నా మీద నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. నేను వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. నేను వీడియోస్ చేయాలి, అంత కష్టపడి నేర్చుకున్నది వృధా అయిపోకూడదు. ఒకవేళ నేను తర్వాత తీసుకుందామన్నా కూడా నేను తీసుకోలేను. నేను ఫోన్ ఈఎంఐలో తీసుకున్నాను. ఇంకా నెల ఈఎంఐ కట్టుకోవాలన్నమాట. ఎట్లా అయినా కావాలి, నేను వీడియోస్ చేయాలి, నేను నేర్చుకున్నంత ఊరికే పోకూడదు అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. మనం కంటిన్యూగా వీడియోస్ పెడితేనే అవి జనాల్లోకి వెళ్తాయి. నేను ఆపేసాను అనుకో ఇంకా అట్లానే ఉండిపోతాయి అన్నమాట. మీరు చూసే ఉంటారు. నేను వీడియోస్ పెడతా ఉంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, పెట్టని రోజు పెరగట్లేదు. అందుకే నేను ఏదన్నా అనిపించింది అనుకున్నాను అంటే అది చెయ్యాలి అనిపిస్తుంది. అందుకని ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు. ఫోన్ తీసుకున్నాను, ఇంకా డైలీ వీడియోస్ పెడతాను. ఇంకా మంచిగా ఇంకా క్లారిటీగా వస్తాయి వీడియోస్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు, షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడితే. ఇంకేంటంటే ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోతున్నాను. నాకు 4 రోజులైంది, గొంతులో కూడా ఏదో ఉన్నట్టు అట్లా నొప్పి వస్తుంది అనమాట. దగ్గు వస్తుంది, ఒకటే దగ్గు. నైట్ అయితే నిద్ర ఉండట్లేదు. ఇంకా ఏం చెప్పాలి, ఒక విషయం చెప్పాలి. మన ఛానల్ అనేది సెర్చ్లోకి రావడం లేదనమాట. ఇప్పుడు నా పేరు ఎవరికన్నా చెప్పి చూడండి ఛానల్ అని కానీ, నేను ఇప్పుడు టైలర్ని అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ పెట్టించుకున్నాను. టైలర్ని అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ పెట్టించుకున్నాను. దాని మీద ఛానల్ నేమ్ వేసాను, కానీ అది టైప్ చేస్తే ఎవరికి ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకు నా ఛానల్ సెర్చ్లోకి రావట్లేదు అని చెప్పేసి ఇవి టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళని నేను కనుక్కుంటే కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి ఎవరు పెట్టని పేరు, ఈజీగా ఉండే పేరు పెట్టుకోండి, కళావతి అనే నేమ్ మీద చాలా ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇంకా వాళ్ళ ఛానల్స్ వస్తున్నాయి కానీ సర్చ్లోకి నా ఛానల్ రావట్లేదు. వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కదా, అందుకని నా ఛానల్ చూపించట్లేదు అనమాట. అదే చెప్పారు. మీకు ఏదన్నా ఛానల్ నేము అనిపిస్తే చెప్పండి, నేను ఛానల్ మార్చుకుందాము నేమ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈజీగా ఉండేటట్టు ఇది పెట్టుకో కళావతి, మీకు సెట్ అవుతుంది నీ వీడియోస్కి. నేను ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నాను దాన్ని బట్టి చెప్పండి. మా పిల్లల పేర్లు మా పేర్లు కలిసేటట్టు అయినా చెప్పండి. మీకు ఏది అనిపిస్తే అది నాకు కామెంట్ చేయండి, నేను అదే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎవ్వరు పెట్టని పేరు అంటే అంత నాలెడ్జ్ నాకు లేదనమాట, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. హాయ్, మా మామయ్య కూతురు స్కూల్ నుంచి వచ్చింది మంచినీళ్ళ కోసం అని చెప్పి, స్కూల్ దగ్గరే. బాయ్ బాయ్. ఇందాకేదో చెప్తున్నాను మర్చిపోయాను, ఏమనుకోవద్దు. ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నాను. నేను కొత్త ఫోన్ తీసుకొని పాత ఫోన్లోంచి ఛానల్ ఈ ఫోన్లోకి రావాలంటే ఈమెయిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందంట. ఈమెయిల్ అప్పుడు ఏదో నొక్కాను, ఏదో వచ్చింది. ఆ ఫోన్లోది దీంట్లో పెట్టుకుందామంటే నేను మర్చిపోయాను అనమాట. స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఇదే నీ ఈమెయిల్ అని చెప్పేసి ఒకరు చెప్పారు. చెప్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అదే ఈ ఫోన్లో టైప్ చేస్తే రాలేదనమాట. దానికి ఏదో కోడ్ ఉంటుందంట, ఓటీపీ ఉంటుందంట, అవన్నీ నాకు అసలు గుర్తులేవు. ఇంకా ఎంతమందికి చూపించినా, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి చూపించినా రాలేదనమాట. ఇది రావట్లేదమ్మా, కొత్త ఈమెయిల్ పెట్టనని కొత్త ఈమెయిల్ పెట్టించుకుంటే కొత్త ఛానల్ 0 సబ్స్క్రైబర్స్ అని చూపించింది. అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు, ఏంటి 0 సబ్స్క్రైబర్స్ చూపిస్తుంది అని చెప్పేసి. ఇంకా ఫోన్ తీసుకున్న దగ్గరికే నేను వెళ్ళాను, ఇట్లా ఈ ఛానల్ ఈ ఫోన్లోంచి ఈ ఫోన్లోకి నా ఛానల్ పెట్టివ్వరా అని చెప్పేసి
చాలాసేపు ట్రై చేశారు. ఎందుకంటే ఆ ఫోన్ స్టక్ అయిపోయింది, అస్సలు పని చేయట్లేదు. ఎంతసేపు ఉంచినా దాంట్లో ఉన్న యాప్స్ అన్నీ డిలీట్ చేసి, అవసరం లేని వీడియోస్, అవసరం లేని ఫొటోస్ అన్నీ డిలీట్ చేసినా అది చాలాసేపు పని చేయలేదు. గంటన్నర చూశాడు. గంటన్నర చూసిన తర్వాత ఇది ఆన్ అవ్వట్లేదమ్మా, తీసుకెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. ఇంత చేసుకొని ఇంత వేస్టా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే వ్యూస్ వస్తాయా రావా అని చెప్పేసి చాలా టెన్షన్ ఉంటుంది. అది ఛానల్ రన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది నాకు చాలా బాధ అనిపించింది. ఆయన నా బాధ చూడలేక మళ్ళీ ట్రై చేస్తాను, కాసేపు కూర్చోమన్నాడు. తర్వాత గంట తర్వాత ఓపెన్ అయింది. దాంట్లో యాప్స్ అన్నీ డిలీట్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత పెట్టించాడు, ఛానల్ వచ్చింది. అప్పుడు నాకు ఆనందంతో కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఛానల్ వచ్చినందుకు. నేను మళ్ళీ వీడియోస్ పెడతాను. అలా ఛానల్ పోయినా వీడియోస్ పెట్టేదాన్ని, నేను ఇంకా ఆపేసేదాన్ని కాదు. కానీ ఉంటుంది కదా 200 సబ్స్క్రైబర్స్, నేను ఎంత కష్టపడి ఎంత నేర్చుకొని ఆ వీడియోస్ కూడా నాకు రావన్నమాట. నేనేదో టైలరింగ్ వీడియోస్, ఏదో చేసిన వంట వీడియోస్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ వాటికి వ్యూస్ రాలేదు. అందుకని ఈ కామెడీ వీడియోస్, షార్ట్స్ అవి చేయడం స్టార్ట్ చేశాను. అవి ఒక టేక్లోనే నాకు రావు, 5-6 టేకులు చేసేదాన్ని. అందుకు కూడా ఫోన్ పాడైపోయిందేమో అనిపించింది నాకు. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గొంతు నొప్పి వస్తుంది నాకైతే. ఓకే, అందరికీ టాటా.